హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు శ్రీ టాక్స్. నేను బిందు. ఈ వీడియోలో సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. సాధారణంగా మనం చికెన్ అంటే స్పైసీగా చేసుకుంటాం, కానీ ఈ విధంగా నేను చెప్పిన స్టైల్ కనుక ఫాలో అయినట్లయితే ఇంట్లో పిల్లలు కూడా మారం చేయకుండా తింటారు. ఇక ప్రొసీజర్లోకి వెళ్ళబోయే ముందు వీడియో పూర్తిగా చూశాక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ కొంతమందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ ఫ్రెండ్స్. ముందుగా ఈ చికెన్ కర్రీకి 2 రకాల మసాలాలు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఫస్ట్ అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. అందుకోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1½ టీ స్పూన్ సాల్ట్, 1½ టీ స్పూన్ కారం, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, 1/2 కప్ కర్డ్, అలాగే అరచెక్క నిమ్మరసం ఇవన్నీ వేసుకొని చికెన్కు బాగా పట్టించాలి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలన్నీ 750 గ్రామ్స్కి సరిపడా వేసాను ఫ్రెండ్స్. ఇక మీరు చికెన్ క్వాంటిటీని బట్టి మసాలాలు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ను 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రెండో మసాలా కోసం 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, కొబ్బరి పలుకులు, కొన్ని జీడిపప్పు, 1/2 టీ స్పూన్ గసగసాలు. ఇప్పుడు జీడిపప్పులు వేయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, దాల్చిన చెక్క 1 వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఈలోపు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మరలా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ బాగా థిక్గా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ముక్క బాగా మెత్తగా ఉడికి ఆయిల్ పైకి తేలాక మనం పొడి మసాలా ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసి స్టవ్ని సిమ్లో పెట్టి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో ఇక ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.